మోహన్ రెడ్డి గారు. కాదు సార్, ఆయన నాగార్జున కాంగ్రెసా టీడీపీ జనసేన అంటే పసిబిడ్డకి సపోర్ట్ చేస్తే వైసీపీ అయిద్దా, టీడీపీ అయిద్దా, జనసేన అయిద్దా? పసిబిడ్డ మీద వెయిట్, ఆయన మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఇస్తాను, అవకాశం ఇస్తాను. మాట్లాడండి మీరు మోహన్ రెడ్డి గారు. ముగ్గురు మాట్లాడినారు. మాట్లాడండి మీరు మాట్లాడండి. ఎవరు మాట్లాడరు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. రావద్దని చెప్పి నాకు టైం మాట్లాడండి. ఆయన వైసీపీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయితే, కాంగ్రెస్ పార్టీ ఆరాధ్యదేవి రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కొండల్లో చనిపోయినాడంటే నోరు మూసుకొని కూర్చుంటే ఆయన కాంగ్రెస్ ఇదేంటి? ఇది రాసుకున్నా, వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో రాసి పెట్టుకున్నా. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. బూతుల పార్టీ మీరు మాకు చెప్పొద్దు. వైఎస్ఆర్ గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను వర్మ గారికి ఇస్తా. ఇప్పుడు నేను వర్మ గారికి ఇస్తా. వర్మ గారు మీరు చదవండి, నేను రాసని చెప్తా. నేను చెప్తా. మాట్లాడండి మోహన్ రెడ్డి గారు, మీరు రాసుకోండి. ఇప్పుడు 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయంటే వీళ్ళకు 150 సీట్లు వచ్చినాయంట. పెద్ద పొడిచిన వాళ్ళు ఆయన అధ్యక్షురాలు డిపాజిట్ లేకుండా ఓడిపోయి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నారు. ఈయన కూడా మాట్లాడితే ఎట్లా ఏమనంటే వాళ్ళని మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడి చూద్దాం అనుకుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కూడా టీడీపీ భుజాన్ని వేసుకొని పోతున్నారు. అఖిలపక్షం పిలిచారంట. అన్ని పక్షాలు మీరేనయ్యా, కాంగ్రెస్, జనసేన, టీడీపీ, బీజేపీ అంతా కలిసి మీరే అఖిలపక్షం. మళ్ళీ మీకు పక్షమే పక్కన ఏ పక్షం లేదు కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం చేసిన దాంట్లో మీ ఇష్టం వచ్చేట్టు మా మీద దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు కలుపుకొని దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కు బీజేపీకి సపోర్ట్ లేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. అదేం కాంగ్రెస్ మరి ఇక్కడేం కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ ఏడా తాకట్టు పెట్టారో మాకు లేదో. కాబట్టి ఇష్టం వచ్చేట్టు ఏది బుద్ధి పడితే అది, ఏది అవసరం వచ్చేది మాట్లాడుతుంటారో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీలు వాళ్ళు నొక్కలు ఉన్నాయా, పోతాయా, వస్తాయా, మాకు సంబంధం లే. మేమేంది దాని గురించి మేము మాట్లాడతాం. మేమే కూడా ప్రచారం చేస్తున్నాం. మాకేంటి ప్రచార సాధనలు ఉన్నాయి. మాకుండే ఒక సాధన ఉంటే వీళ్ళకు 50 సాధనలు ఉన్నాయి. తెల్లవారిన వీళ్ళు మాట్లాడాలంటే మాట్లాడతారు, విమర్శించాలంటే విమర్శిస్తారు, మా మీద నిందలు వేయాలంటే వేస్తారు. ఇంకా రోజమ్మ అంటుందంట, ఆ రోజు మాటికి టచింగ్ అంట. ఈఎంఐ లేకపోతే కీర్తన టచ్ చేసుకోరా, చెమట కడితే అట్ట కూర్చుంటుందా? ఎవడైతే సార్ దాని ఏది పెద్ద సబ్జెక్ట్ కింద మాట్లాడతారు. మీరంటే ఇంతవరకు మార్క్ శంకర్ పేరు ఎత్తనే లేదు ఆడ. మీరు చూస్తున్నారు, రుచి చూస్తున్నారు. అంటే రుచి అంటే మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ కు పోలేకుండా పోతూ లిఫ్ట్ లో కింద కూర్చునేటంట. ఏమైంది అనుకోని అది కూడా అనుకోవచ్చు కదా. 7 కొండల దగ్గర పోయి అనవసరమైనట్టు రాద్ధాంతం చేసి అక్కడ పోయి అనవసరంగా దేవుని అబాధాలు చేసి అక్కడేదో ఆవుని పంది కుక్కని అని కలిసిందని చెప్పి ఆ ప్రచారాలు చేసి, ఈ ప్రచారంలో భాగంగా ఆయన రుచి చూసినాడు అనుకోవచ్చు కదా. దాన్ని పట్టుకొని వదిలిపెట్టి ఆయన మీద కొడతారు, వీళ్ళంతా చంపడానికి ఉన్నారా? మీరు రాజకీయాలు చేయడానికి లేరా? చంపడానికి, కేసులు పెట్టడానికి, ఇండపడడానికి, ఇంకా వేరే పనుల్లో లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆ హామీలు నెరవేర్చాలని ఉద్దేశం. మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, ఎంతసేపు అయినా మాట్లాడండి, ఎవరికి ఇబ్బంది లేదు. ఏంది అనవసరమైన మాటలన్నీ మాట్లాడమేంది? ఇప్పుడు మీరు ఉంటారా పోతారా అది మీ ఇష్టం, మాకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. ఇప్పుడు అమరావతి అంటున్నారు, అమరావతి కట్టండి. ఎవడతన్నాడు? 2015లో వచ్చి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినారు. 15 నుండి ప్రధానమంత్రి ఆయనే. ఇప్పుడు మళ్ళీ అదే ప్రధానమంత్రి శంకుస్థాపన. మీరు ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు కదా, ఆగింది మీ వల్లేను కదా. పూర్తి చేసి లేదు కదా. మీరు చేయొచ్చు కదా సార్. కాదు, మీరు చేయొచ్చు కదా మోహన్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం ఇచ్చారు కదా. ఆ ప్రాంత వాసులు మిమ్మల్ని గెలిపించారు కదా. కాదండి మోహన్ రెడ్డి గారు, సాక్షాత్తు కాదండి, వినండి. ఒక సీఎం కొడుకుని అక్కడ ఓడించి మీకు పట్టం కట్టారు కదా. మీరు అమరావతిని మీరు అభివృద్ధి చేయాల్సింది కదా. ఎవరొద్దన్నారు? లోకేష్ ఓడించలేదా? ఇప్పుడు అమరావతి మేము అభివృద్ధి చేసినామా చేయలేదా, మీరు చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడదాం. మీరు ఇప్పుడు చేయాలంటున్నారు కాబట్టి పక్కన పెట్టడం ఏంటండి? 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు చేసేదానిపైన డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు 33,000 మళ్ళా మీరు మాట్లాడితే ఓకే క్లాస్ లాగా వద్దండి. సురేంద్ర నాయుడు గారు నేను ఇస్తాను. సురేంద్ర నాయుడు గారు ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. సురేంద్ర నాయుడు గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడినవ్వండి, నేను ఎంతసేపు వస్తా అంతసేపు నేను అవకాశం ఇస్తాను. రాసుకోండి, ఎందుకు టైం వేస్ట్ కదా. 10 నిమిషాలు పైన ఇచ్చిన, నాకు ఇచ్చింది 2 నిమిషాలు, టైం వేస్ట్ కదా. 5 నిమిషాలు మాట్లాడకపోతే మాట్లాడండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. 60 మంది ఎమ్మెల్యేలు ఏంటి మీరు టచ్ లో ఉన్నారా, లేకపోతే అక్కడ వ్యతిరేకత వస్తున్నదా, లేకపోతే 3 రాజధానులనే వాళ్ళు ఏమన్నా అంటున్నారా? 60 మంది ఎమ్మెల్యేలు
ఇప్పుడు వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలు రాజధానిలో అంటున్నారా, 40 మంది ఎమ్మెల్యేలు అంటున్నారా? ఆ రోజు ఎమ్మెల్యే ఎవడు భూమి ఇవ్వకపోతే వాళ్ళందరినీ బలవంతం చేసి కేసులు పెట్టించి లోపల పెట్టించి కొట్టించి కల్పించి ఎన్నో రకరకాల చిత్రహింసలు పెట్టి ఆ భూములు లాక్కున్నారా? ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి భూములు 7 రాజధాని 6 రాజధాని అని చెప్పి 10,000 ఎకరాలు దాదాపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు నాయకులు కబ్జా ఇస్తాను, సురేంద్ర నాయుడు గారు ఇస్తాను నేను. తెలుగుదేశం పార్టీకి ఉండేది ఏముందంటే తెలుగుదేశం పార్టీ బాగుండాలి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బాగుండాలి, నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, లోకేష్ గారు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలా లేదా అనే ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు అనుకున్న సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు రాజధాని కోసం మళ్ళీ 40,000 ఎకరాలు అంటున్నారు. దాదాపు ఇప్పుడు 33 ప్లస్ 15 సురేందర్ రెడ్డి గారు ఇస్తాను ఒక నిమిషం. 48,000 ఎకరాలు ఉందా? ఇప్పుడు 48,000 ఎకరాలతో మళ్ళీ 40,000 అంటే దాదాపు 1,00,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కోసం కడుతున్నామంటున్నారు. దేశాన్ని తలదంతుంది అంటారు, ప్రపంచాన్ని తలదంతుంది అంటారు. మనం ఎప్పుడు చేయగలము? 5 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు తాత్కాలిక రాజధాని కట్టి ప్రతిపక్ష నాయకుడు కూర్చునే చోట నీళ్లు గారేటుగా పెట్టి ఇప్పటికే ఇదంతా పనికి రాకుండా చేసి కోర్టు లేదు, రోడ్డు లేదు, అలాంటిది పెట్టుకుని లేదు. మేము 5 ఏళ్ల కంటే ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, రేపు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చి మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి ఎగసపడిలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఏమంటే మళ్ళీ గెలిపించండి, మళ్ళీ చేస్తాం. ఇదే పని మీద పెట్టి రాష్ట్ర ఖజానా అంతా తీసుకుపోయి అక్కడ పెట్టేసి అది మళ్ళీ ల్యాప్ చేసి ఆ వర్షంలో తడిచిపోయిన తర్వాత ఇదంతా పాడైపోయింది, మళ్ళీ నిపుణులను పిలిపించినా ఆ నిపుణులు వచ్చి చూస్తారు. నిపుణులు చూసిన తర్వాత మళ్ళీ రాజధాని కొత్తగా కడతాం. వీళ్ళు దాచుకోవడం, ఎగబెట్టుకోవడం, అక్కడ ఉండే భూములకు రేటు పెంచుకోవడం, ఆ భూముల ద్వారా ఇట్లా అమ్ముకోవడం, వీళ్ళు సంపాదించుకోవడం కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల మేలు కోరాలనే ఉద్దేశం వీళ్ళకు లేదు. కాబట్టే ఈ విధంగా వీళ్ళు నడుచుకున్నారు. కాబట్టి అప్పుడు అమరావతి వాళ్ళు చెప్పినటువంటి ప్రాంతంలోనే స్థానిక ఎన్నికల్లో మా పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి సందర్భం కూడా వీళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదో వాళ్ళు ఈవీఎంలు మెయింటైన్ చేసుకుని ఈవీఎంల ద్వారా గెలిచినాం కదా, మనకు ప్రజలతో అవసరం లేదు, మనకేం పనికింది, మనకు ఓటేసింది కదా వాళ్ళు ప్రజలు ఏంటి అది మరొక అంశం. మోహన్ రెడ్డి గారు సరే, మోహన్ రెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారట, మళ్ళీ ఉచ్చు బిగుసుకుంటుందట, ఈడీ రంగంలోకి దిగిందట, నిజమా? ఏమన్నా ఇది అర్థమందా? ఏ మద్యం గురించి మీరు మాట్లాడుతున్నారు? మద్యం కాదండి, మద్యం కాదు, మద్యం అంశం కాదు కదా. ఇప్పుడు మళ్ళీ 73 కోట్లు ఎంతో సీజ్ చేశారు కదండి. 730 అనుకుంటారు కదా, ఎంత 700? అంతే సార్. ఏ నాయకుడైనా వ్యాపారవేత్తమైనా వాళ్ళ మీద 793 కోట్లట వీళ్ళు రెడీగా ఉంటారు. ఎంటర్ అయితే సహజం. ఇవన్నీ రాజకీయాల్లో సహజంగా జరిగేటి తప్ప అరెస్ట్ చేసి కేసు పెట్టి శిక్షలు పడి ఎవరు చేసినారు? చంద్రబాబు నాయుడు మీద పెడితే తిరిగే రాలేడు, ఇవన్నీ తిరిగేసుకుంటూ వచ్చా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మెయిన్ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద బురద చల్లితే వాళ్ళు తుడుచుకుంటా అంటే మేము చేసినటువంటి ఆరోపణలు, మేము చేసినటువంటి పనులు, చేయనటువంటి పనులు, మేము ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరకపోయినా మా జోలికి రాకుండా వీళ్ళ జోలికి పోవాలి, జనం మమ్మల్ని తిట్టకుండా వీళ్ళ వల్ల ఎగజూడాలి, అప్పుడు తప్పించుకోవడానికి మనకు బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్తున్నారు ఏమైందని. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అప్పుడు ఎమ్మెల్యే లేడు కాబట్టి, ఎమ్మెల్యే గురించి తెలుసు కాబట్టి ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే అయినాడు, డిప్యూటీ సీఎం అయినాడు, ప్రజల సమస్యలు ఏందని తెలిసింది, ప్రజల దగ్గరికి పోతే నిలదీస్తారనే ఉద్దేశంలో భాగంగా రోజు నాకు కడుపు నచ్చింది, కాళ్ళు వచ్చింది, జ్వరం వచ్చింది, మాట్లాడమనండి. కీర్తన గారు ఇస్తాను మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎందుకంటే మీరు ఆయనకి అనారోగ్యంగా ఉంటే దాన్ని కూడా మీరు ప్రస్తావించారు. కీర్తన గారు అసలు ఏమవుతుంది ఆయనకి? ఏంటంటే మీరెందుకు సార్, మీరే నా మీద చెప్తారు?